రాహుల్ గాంధీ మరొక కొత్త డ్రామా. బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నానా తిప్పలు పడుతున్నాడు. ఇంకా మామూలు డ్రామాలు, నాటకాలు గాదు. హర్యానా ఓటర్ జాబితా అంటూ నిన్న ఏదో పెద్ద డ్రామా చేశాడు. అది ఫేకు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్ కాదది. బయటెక్కడో తయారైంది బయట దేశంలో. కావాలని మళ్ళీ ఒక కొత్త డ్రామా, కొత్త నాటకం ఆడుతున్నాడు. మళ్ళీ ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నాడు. మళ్ళీ కల్లోలను రేపే కుట్ర చేస్తున్నాడు అనేది నిజం అది. అనుమానం గూడా గాదు. ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ఆర్మీలో దళితులు లేరు. అంతకుముందు గూడా అన్నాడు టాప్ కార్పొరేట్స్‌లో దళితులు లేరు. లేదా మిస్ ఇండియా పోటీల్లో, ఈ అందాల పోటీల్లో గూడా దళితులకు అవకాశం రావట్లేదు ఇట్లా. అంటే ఎక్కడికి పోయినా కులం ముచ్చట తీస్తున్నాడు రాహుల్ గాంధీ. కుల ప్రస్తావన తరచూ ఈ మధ్య తీసుకుంటున్నది రాహుల్ గాంధీ కుల ప్రస్తావన. ఈవీఎంల ప్రస్తావన మీరు గమనిస్తే ఈవీఎంల ముచ్చట ఎత్తట్లేదు, ఊసెత్తట్లేదు రాహుల్ గాంధీ. అంతకుముందు ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ఈవీఎంల ద్వారా మానిపులేట్ చేస్తున్నారు. అవకతవకలు జరిగిన ఈవీఎంలు వద్దు అన్నట్టుగా మాట్లాడిండు. ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు, మీరు గమనించాలి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినాయి అంటున్నాడు. ఓట్ చోరీ జరిగింది అంటున్నాడు. దాంతోపాటు కుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఈ కులాల ప్రస్తావన తీసుకురావడం వల్ల ఇమీడియట్‌గా ఏదో లాభం జరుగుతది, లబ్ధి పొందుతా అని రాహుల్ గాంధీ కూడా తెలుసు. పొందను అని, ఎలాంటి పెద్ద ఉపయోగం ఉండదని. ఎందుకు మరి తీసుకొస్తున్నాడంటే ఒక దీర్ఘకాల కుట్ర ఇది. ఎందుకంటే కులం పేరెత్తితే, మైనారిటీల గురించి మాట్లాడితే కాంగ్రెస్‌కు ఓట్లు పడతాయి. దళితులొకటి, మైనారిటీలొకటి ఇవి మాట్లాడితే ఓట్లు పడతాయి వాళ్ళకి. మళ్ళీ క్రిస్టియన్స్ విన్నరు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితిలో ఈ దేశపు క్రిస్టియన్స్ లేరు ఎక్కువ శాతం. అందుకని కులాలు, ముస్లిం మైనారిటీస్, ఉచితాలు, మూడోది ఉచితాలు. ఎంత ప్రమాదకరమో ఉచితాలు. వీళ్ళ కుట్ర, అది కూడా వీళ్ళ కుట్రలో భాగం ఉచితాలు కూడా. దేశాన్ని ఏ వెనిజులాలోనో లేదా ఏ ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని వెనుకబడిన కంట్రీలు ఉంటాయి. లాటిన్ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు, సూడాన్ ఇలాంటివి. ఇట్లా ఈ దేశాన్ని చేయించే కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళ డ్రామాలు, నాటకాలు, వాళ్ళ ఆ పార్టీ ఇస్తున్న ఉచితాలు ఈ దేశంలోని యువతను సోమరులను చేసే ప్రయత్నాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఈజీగా. అంటే ఈ దేశాన్ని ఎందుకు కాకుండా చేసి పూర్తిగా వెనుకబడిన దేశంగా చేసి యూరప్‌లోనే వెళ్ళి మళ్ళీ స్థిరపడాలని వీళ్ళేమన్నా ఆలోచిస్తున్నారని డౌట్స్ అన్నమాట. వాళ్ళ ఉచితాలు, వాళ్ళ హామీలన్నీ కూడా దివాలా తీసే దిశగానే ఉంటున్నాయి. దేశం దివాలా తీసే దిశగా ఉంటున్నాయి. ఈ దేశ యువతను అసలు, యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఇది. వాళ్ళని సోమరులను చేసే ఇది జరుగుతుందా అనిపిస్తుంది. ఎప్పుడు కుల ప్రస్తావన, కుల ప్రస్తావన, కులాల వారీగా చీల్చడము. అంటే ఆర్థికంగా ఈ దేశాన్ని సోమరులను పెంచడం ద్వారా, ఉచితాలు ప్రకటించడం ద్వారా ఈ దేశాన్ని దివాలా తీసే, అంటే ఆర్థికంగా ఇప్పుడిప్పుడే మరింతగా వేగం పుంజుకొని ఒక అతిపెద్ద, ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ దేశాన్ని నాశనం చేయాలనేది ఒకటి. సామాజికంగా బలహీనం చేయాలి, కులాల ప్రస్తావన తీసుకొచ్చేది అనేది ఒకటి. అంటే ఆర్మీని క్వశ్చన్ చేయడం ద్వారా, ఆర్మీలో దళితులు లేరు అని క్వశ్చన్ చేయడం ద్వారా ఆర్మీకి దళితులకు గ్యాప్ తీసుకొచ్చే కుట్ర. ఇప్పుడు ఇంకో విషయం మీరు గమనించాలి. నిజమే, దళితులకు ఇంకా అనుకున్నంతగా దళితుల పురోగతి ఇంకా లేదు. అందుకే బాబాసాహెబ్ రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. అన్ని విధాలుగా సమానం చేసే వరకు కూడా, అంటే సామాజికంగా కూడా వెనకటి నుంచి ఒక అంటరానితనం, ఒక వివక్షకు గురయ్యారు కాబట్టి ఆ వర్గాలు కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందుకోవాలి, అన్నిట్లా వాళ్ళకి అవకాశాలు రావాలని రిజర్వేషన్ పెట్టారు. దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దళితులు కూడా అన్ని రంగాల్లో ఇదవుతున్నారు. ఇంకా మార్పు జరగాల్సింది, అంతవరకు ఓకే. కానీ రెచ్చగొట్టే మాటలేంటి? మీరు ఇంకొకటి, న్యాయ వ్యవస్థలో కూడా, న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడరు? గవాయి తప్ప, ఇప్పుడున్న గవాయి తప్ప ఎవరున్నారు చెప్పండి? ఆ స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇన్నేళ్లలో న్యాయ వ్యవస్థలో, సుప్రీంకోర్టు చరిత్రలో, హైకోర్టుల చరిత్రలో, ఈ న్యాయమూర్తుల వ్యవస్థలో ఎంతమంది దళితులు ఉన్నారు? కానీ రాహుల్ గాంధీ అనడు. మిస్ ఇండియా అంటాడు, ఆర్మీ వరకు వెళ్తాడు, కానీ న్యాయ వ్యవస్థ జోలికి పోడు. కొలీజియం ఎందుకని ప్రశ్నించడు. ఎందుకంటే ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ మోదీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అడగడు, దాని గురించి మాట్లాడాడు. అంటే వీళ్ళ కుట్ర అర్థం చేసుకోండి అని చెప్తున్నా. సోరస్ అనేవాడు ఎక్కడ ఎన్నికలు జరిగినా, యూరప్ అయినా, అమెరికా అయినా, ఏషియా కంట్రీస్ అయినా, ఎక్కడైనా సరే ఎన్నికలు అయిపోగానే వాళ్ళకి అనుకూల ప్రభుత్వం వస్తే ఓకే, లేదంటే కుప్పగూల్చాలి. మనం చూసినాము. ఇప్పుడు రీసెంట్‌గా అంటే మనం బంగ్లాదేశ్ చూసినాము, శ్రీలంక చూసినాము, వెనిజులాలో కూడా ఇప్పుడు అదే హడావిడి. సోరస్ అండ్ గ్యాంగ్ హడావిడి చేసి ఆమెకి ఎవరికో నోబెల్ బహుమతి కూడా ఇప్పించారు. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది.
ట్రంప్ పేరు కూడా చెప్పింది అతని వల్లే అని. అంటే ఎక్కడైనా వాళ్ళ అనుకూల ప్రభుత్వాలు ఉండాలి. ఇప్పుడు మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయంతో హ్యాట్రిక్ అంటే మూడోసారి వరుసగా బీజేపీకి అధికారం ఇచ్చారు భారతీయులు. వీళ్ళ పప్పులు ఉడకట్లేదు. అందుకని శాంతి భద్రతల సమస్యలు తీసుకురావాలి ఇప్పుడు. సామాజికంగా దేశాన్ని అంటే శ్రీలంక, నేపాల్ ఇలాంటి అంత ఈజీ కాదు ఈ దేశంలో. వాళ్ళ వల్ల కాదు. ఇంత పెద్ద దేశాన్ని భారతదేశాన్ని ఆ రకంగా చీల్చడము వాడి వల్ల కాదు కాబట్టి ఇంకో రకంగా కుట్ర చేసి ఇవన్నీ చేస్తున్నారనమాట. కులం పేరుతో విభేదాలు తీసుకురావడం, కులం పేరుతో చీల్చడము, ప్రాంతం పేరుతో చీల్చడము. పెద్ద కుట్ర జరుగుతోంది. మీరు గమనించండి వీళ్ళ మాటలు. ఆర్మీలో దళితులు లేరు, మహాదళితులు లేరు. ఇప్పుడు ఈ మాటలన్నంత మాత్రాన కుల ప్రస్తావన తేవడం ద్వారా బీహార్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తది, రాహుల్ ప్రధాని అయితాడని కాదు. దీని వెనకాల ఒక దీర్ఘకాలిక కుట్ర ఉంది, పెద్ద కుట్ర ఉంది అంటున్నా నేను. ప్రాంతము, భాష, కులము ఏమన్నాడు రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడో చూసినాం కదా. డీకే శివకుమార్ ఏమన్నాడు, సాక్షాత్తు రాష్ట్రపతినే భాష పేరుతో కన్నడొచ్చాన్ని వెటకారంగా, అంటే కులము, మతము, భాష అంటే ఒక పథకం ప్రకారం. అంటే దేశం ముక్కలు కావాలి, వాళ్ళే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కావాలి. ఇదంతా చేసేది వెనకాల సోరస్ ఉన్నాడని అందుకే బల్లగుద్ది చెప్పేది. ఎందుకంటే యూరప్, అమెరికా అంటే వీటికి ఒక తలనొప్పులుగా అయిపోయినాయి. రష్యా, చైనా నిలబడుతున్నాయి ఏషియాలో. పెద్ద దేశాలుగా రష్యా, చైనా నిలబడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా సవాలు చేసే స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆ డీప్ స్టేట్‌కా లేదా యూరప్‌కు, అమెరికాకు ఒక సవాల్ చేసే స్థాయిలో భారత్ అన్ని విధాలుగా ఎదుగుతుంది కాబట్టి వాళ్ళకి కంటగింపు. అందుకే ఇక్కడ కులం గురించి, దళితుల గురించి, మహాదళితులంటూ ఒక ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిల్లేలా వాళ్ళ స్టేట్మెంట్లు, కామెంట్లు ఉంటున్నాయి. ఇక వాళ్ళ కామెంట్లను గుడ్డిగా నమ్ముతూ ఇక కొందరు ఉన్మాద బ్యాచ్ బయలుదేరుతుంది. అంబేద్కర్ ఫోటో ఉంటది, వాడు చర్చికి పోతాడు. అంబేద్కర్ ఎప్పుడు చర్చికి పోలే. అంబేద్కర్ విదేశీ మతాలను అసహ్యించుకున్నాడు, అందుకే బౌద్ధాన్ని స్వీకరించిండు ఆయన. కానీ వీళ్ళు పైకి అంబేద్కర్ ఫోటో పెడతాడు, అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకుంటాడు, జీసస్‌ని పూజిస్తాడు, జీసస్‌ని ప్రార్థిస్తాడు. ముస్లిం వస్తాడు వేరే ఏ పేర్లతోనో, వేరే పేరుతో ఒక ముస్లిం వచ్చి కామెంట్ చేస్తాడు. కుల ప్రస్తావనే వాళ్ళు తీసుకునేది కూడా కుల ప్రస్తావనే. లేదా మోదీకి చదువు లేదు అంటారు, లేదా మోదీ ఫోటోషూట్ అంటారు, లేదా మోదీ బట్టలు అంటారు. ఇవి ప్రాక్టికల్‌గా అవ్వట్లేదు కదా అనుకున్నప్పుడు ఇక కొత్త డ్రామా అనమాట. ఇంకొంచెం దాన్నే కొంచెం కొంగొత్తగా అనమాట. జియో వాడితే అంటే జియో అదానీదా, అంబానీదా అంత తెలియని స్థితిలో రాహుల్ గాంధీ ఏం లేడు. సరే రాహుల్ ఎప్పుడన్నా తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడేమో గానీ, రాహుల్ అనుచరులు, రాహుల్‌ని నడిపించే వాళ్ళు, రాహుల్‌ని అనుసరించే వాళ్ళు తెలివి తక్కువోళ్ళేం లేరు. వాళ్ళింకా బలంగా అనుకుంటున్నారు ఈ దేశాన్ని కులాలు, మతాలు, భాషల వారీగా విడదీయాలి అని. ఇక బీహార్ ఎన్నికలు సింగిల్ డిజిట్ కూడా దాటని పరిస్థితి కాంగ్రెస్‌కు సర్వేలు చెప్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఇదంతా డ్రామా అనమాట. చెప్పిన కదా ఈవీఎంల ఊసే ఎత్తట్లేదు అసలు. ఈవీఎం ఊసే ఎత్తట్లేదు రాహుల్ గాంధీ. ఈవీఎంలు అని పప్పులేం ఉడకలేదు. ఓట్ చోరీ దగ్గరకొచ్చిండిప్పుడు. ఒకవేళ అక్కడ ఎన్డీఏ, బీజేపీ, మోదీ గెలిస్తే దానికి ఆ గెలుపుకు విశ్వసనీయత లేదని ముందుగానే మెంటల్‌గా ప్రిపేర్ చేసే అది కూడా ఒక వ్యూహం. అసలు ఎంత దారుణం అసలు! ఇంత సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఒక అబద్ధాల్ని క్రియేట్ చేసి అసలు ఎలక్షన్ కమిషన్ జాబితానే కాదు, దాన్ని తీసుకొచ్చి ఒక కలర్‌ఫుల్ ఒక మోడల్ ఫోటో అంటించి, ఒక బ్రెజిల్ మోడల్ ఫోటో అంటించి 223 సార్లు ఓటేసిందని చెప్తూ, ఇన్ని అవకతవకలు జరిగినాయని చెప్తూ, ఇంత అబద్ధాల్ని ప్రచారం చేస్తూ ఇంతమందిని నమ్మిస్తున్నాడు. ఇంకా నమ్ముతున్న వీళ్ళనేమనాలసలు? ఆ పార్టీకి, ఆ నాయకుడికి కొమ్ము కాస్తున్న వీళ్ళను ఏమందాం అసలు? మూర్ఖులందామా? అయ్యా దేశద్రోహులు అసలు ఇక అవే వస్తున్నాయి. కొత్త పదాలు కనిపెట్టాలసలు వీళ్ళకి. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.